నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నా కథని మీకు వినిపించబోతున్నాను. మీరు వినడానికి సిద్ధమే కదూ. మొదటి భాగంలో శార్దూల్కి తన మరదలు తన కంటికి కనిపించి క్షణంలో కనుమరుగైంది. దాంతో శార్దూల్ బాధపడతాడు. అది చూసి అతని స్నేహితుడు థామస్ ఆమె గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తాడు. ఆమె అది వాడదని తెలిసి తన లవ్వర్ మేరీకి ఈ పనిని అప్పగిస్తాడు. ఆమె జాను గురించి ఎంక్వైరీ మొదలుపెట్టింది. మరి ఆమెకి అడ్రస్ దొరికిందా? జానుని శార్దూల్ కలుసుకున్నాడా? అనుబంధం భాగం 2 ఇందులో తెలుసుకుందాం. ఎంతమందిని అడిగినా జాను గురించి తెలియదని చెప్పడంతో నిరాశకు గురైన మేరీ ఓ గాడ్, ఈమె గురించి తెలుసుకోవడం ఎలా? నెత్తికి చేతులు పెట్టుకుంది. అసలు ఈమె డల్లాస్లో ఉంటుందా, లేదంటే వేరే సిటీలో ఉండి న్యూ ఇయర్ వేడుకలు చూడడానికి ఇక్కడికి వచ్చిందా? తను ఇక్కడే ఉండి ఉంటే ఎవరికో ఒకరికి తన గురించి తెలిసి ఉండేది. తన గురించి ఎవరికీ తెలియదు, తనను ఎవరూ చూడలేదు అంటే అర్థం తను ఈ డల్లాస్లో ఉండడం లేదని కదా. ఇక ఆమె గురించి ఇక్కడ వెతకడం వ్యర్థం. ఇదే విషయం థామస్కి కాల్ చేసి చెప్తాను. ఆల్రెడీ తెల్లవార వచ్చింది, నాకు నిద్ర ముంచుకొస్తోంది అనుకుని థామస్కి కాల్ కలపబోయింది. ఇంతలో ఆమె చేతిలోని సెల్ ఫోన్ రింగ్ అయింది. కాల్ చేసి విసిగెత్తిపోయిన మేరీ ఫోన్ లిఫ్ట్ చేసి నీరసంగా హలో అంది. హలో, ఎవరండి మాట్లాడేది? నాకు ఈ నంబర్ నుండి చాలా మిస్ కాల్స్ ఉన్నాయి. నేను నిద్రపోయి ఉండడం వల్ల లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడే మిస్ కాల్స్ చూసి చేస్తున్నాను. కాల్ చేసిన ఆవిడ క్యూరియాసిటీతో అడిగింది. అవును మేడం, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేశాను. ఇంతకు మీ పేరేంటి, ఎక్కడ ఉంటున్నారు? ఆమె వివరాలు తెలుసుకుందామని అడిగింది. అదేమిటి, నా గురించి మీకేం తెలియదా? తెలియకుండా నాకెందుకు కాల్ చేశావు? నా నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అనుకుంటున్నావు? ఆశ్చర్యపోయింది ఆవిడ. మేడం, ఒక ఆమె గురించి వెతుకుతున్నాను. ఆమె నా స్నేహితురాలు. నేను ఇండియా నుండి వచ్చాను. కాకపోతే రావడంతోనే నా సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను. దాంతో తన ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ మిస్ అయ్యాను అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది మేరీ. ఆమె అవునా అనడంతో తను ఇక్కడే ఈ సిటీలోనే ఉంటుందని చెప్పింది. మేడం, నేను ఈ సిటీకి కొత్త, అందుకని ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీకు కూడా కాల్ చేశాను. ఇబ్బంది కలిగించి ఉంటే సారీ అన్న మేరీ, మీకు ఒక ఫోటో పంపించాను. ఆ ఫోటో చూసి తన గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్ ప్రాధేయపడింది. ఆమె ఒక్క నిమిషం అని వాట్సాప్ ఓపెన్ చేసి ఫోటో చూసింది. వెంటనే లైన్లోకి వచ్చి అరే, ఈ అమ్మాయిని నేను చూశాను అంది. అవునా, ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు ఎగ్జైట్ అడిగింది మేరీ. నా పేరు పద్మావతి. నేను వీకెండ్స్లో గుడికి వెళ్తూ ఉంటాను. అప్పుడు తను కూడా వస్తుంది. అలా కొద్దిగా పరిచయం. తన పేరు అని కాసేపు ఆలోచించి జహన్నవి అని చెప్పినట్టుగా గుర్తు. ఇంకా తను ఇక్కడే లిటిల్ హెల్మ్ కాలనీలో ఉంటున్నానని చెప్పింది. కానీ నాకు ఖచ్చితంగా అడ్రస్ తెలీదు. నేను అడగలేదు కూడా అంది ఆవిడ. మీరు జహన్నవిని ఏ గుడిలో కలిశారు? కొంచెం ఆ గుడి అడ్రస్ అయినా చెప్తారా? నేను నోట్ చేసుకుంటాను రిక్వెస్ట్ చేసింది మేరీ. ఓ, దానికేం భాగ్యం, చెప్తాను, నోట్ చేసుకో అని కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, ప్రిస్కో అని అడ్రస్ చెప్పింది. థ్యాంక్ యూ మేడం, మీరు చేసిన ఈ సహాయాన్ని నేనెప్పటికీ రుణపడి ఉంటాను. హ్యాపీ న్యూ ఇయర్ మేడం అంది మేరీ. ఆమె చిన్నగా నవ్వి విష్ యూ ద సేమ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. మేరీకి జాహ్నవి గురించి తెలిసేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. తను ఇంతసేపు పడ్డ శ్రమను మర్చిపోయింది. ఈ విషయాన్ని అర్జెంటుగా థామస్కి చెప్పాలి. అతని ముఖంలో ఆనందం చూడాలి. అతను నన్ను గ్రేట్ జాబ్ మేరీ అని మెచ్చుకుంటుంటే వినాలి అనుకుని థామస్కి వీడియో కాల్ కలిపింది. అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసిన అతను హలో అన్నాడు. వీడియో కాల్లో కనిపించిన అతన్ని చూసి మేరీ కెవ్వున కేక వేసింది. వీడియో కాల్ లిఫ్ట్ చేసిన శార్దు మేరీ కేక పెట్టడంతో దడుచుకున్నాడు. మీరు మీరు అని భయపడిపోయి థామస్ ఏడి, అతనికి ఏమైంది, అతను కాల్ లిఫ్ట్ చేయకుండా మీరెందుకు చేశారు వణుకుతున్న స్వరంతో అడిగింది. థామస్ నిద్రపోతున్నాడు, అందుకని నేను కాల్ లిఫ్ట్ చేశాను. నా పేరు శార్దు. రాత్రి పార్టీలో మీరు నన్ను చూడలేదు అనుకుంటా, కానీ నేను మిమ్మల్ని చూశాను. థామస్ నన్ను మీకు పరిచయం చేయలేదు, కానీ దూరంగా ఉన్న మిమ్మల్ని చూపించి మీరు ఎవరో తనకు ఏమవుతారో చెప్పాడు. అందుకే నేనెవరో అనుకొని మీరు పొరపాటు పడినట్టున్నారు. తన వల్ల ఆమె భయపడినందుకు నొచ్చుకున్నాడు శార్దూల్.
ఓ శారదు అంటే మీరేనా? జానుని ప్రేమించి ఆమె కోసం వెతుకుతున్నది మీరేనా? తడుచుకోవడం వల్ల వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండెపై చెయ్యి వేసుకుంది. తల నిలువున ఆడించిన అతడు చిన్నగా నవ్వాడు. నిజంగా మీరు గ్రేట్ లవ్వర్ అండి. ఎవరైనా ఒక్కసారి బ్రేకప్ అయితే మళ్ళీ అటువైపు తిరిగి చూడరు. అలాంటిది మిమ్మల్ని వద్దనుకొని విడిచి వెళ్ళిపోయిన ఆమె గురించి ఇంతలా తాపత్రయపడుతున్నారు అంటేనే తెలుస్తోంది మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకనే నేను తెల్లవార్లు శ్రమించి ఆమె అడ్రస్ సంపాదించాను చిరునవ్వుతో చెప్పింది మేరీ. అవునా? ఉద్వేగభరితుడైన అతడు ఆమెకి థ్యాంక్ యూ చెప్పి, అయితే నా జాను అడ్రస్ తెలిసిందా? తను ఎక్కడుంది? త్వరగా చెప్పండి. నేనిప్పుడే వెళ్తాను ఆమెను తొందరపెట్టాడు. ఇంటి అడ్రస్ తెలియదు కానీ తను వీకెండ్లో ప్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్తుందట. ఆమెతో పరిచయం ఉన్న ఒక ఆవిడ కాల్ చేసి చెప్పింది అన్నది మేరీ. వీకెండా? వీకెండ్ రావాలంటే ఇంకా 4 రోజులు వెయిట్ చేయాలి నిరుత్సాహపడ్డాడు. అంతవరకు తనను చూడకుండా ఉండలేను బాధతో వాపోయాడు. అవును కదూ అని కాసేపు ఆలోచించి, ఈరోజు న్యూ ఇయర్ కదా, అందుకని ప్రార్థన చేయడానికి మేం చర్చికి వెళ్తాం. అలాగే మీరు కూడా గుడికి వెళ్తారేమో సాలోచనగా అన్నది. అవును మేరీ, ఈ విషయం మర్చిపోయాను. జానకి న్యూ ఇయర్ రోజు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవడం అలవాటు. ఆ అలవాటు ఆమెకి ఇప్పటికీ ఉండి ఉంటుంది. అలా అయితే ఈరోజు తను తప్పకుండా గుడికి వస్తుంది. నేనిప్పుడే ఫ్రెష్ అప్ అయి గుడికి వెళ్తాను. ఉదయం నుండి రాత్రి వరకు అక్కడే వెయిట్ చేసి ఎలాగైనా తనను కలుసుకొని తీరుతాను. థ్యాంక్ యూ మేరీ, థ్యాంక్ యూ అంటూ ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాడు. అతడు ఎంత అణుచుకున్నా అతనిలోని ఎక్సైట్మెంట్ ఆమెకు తెలుస్తూనే ఉంది. ఆల్ ది బెస్ట్ చెప్పి ఆమె కాల్ కట్ చేయబోయింది. మేరీ, ఒక్క నిమిషం. ఒకవేళ తను కలిస్తే మీకు థామస్కి పార్టీ ఇస్తాను, మీరు కాదనకూడదు అన్నాడు. అలాగే ఆమె మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్పి కాల్ కట్ చేసింది. అసలు జానును కలుసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతానేమోనని బాధపడిన శార్దూకి ఆమె అడ్రస్ తెలియడంతో మనసు గాలిలో తేలింది. తనకు నచ్చిన పాటని, సందర్భోచితంగా గుర్తుకు వచ్చిన పాటని హమ్ చేస్తూ స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళిన అతడు త్వరగా తన పనులన్నీ ముగించుకొని డ్రెస్అప్ అయ్యాడు. మేరీ చెప్పిన అడ్రస్ పట్టుకొని గుడికి వచ్చాడు శార్దూ. గుడిలో జాను పేరు మీద అర్చన చేయించాడు. రాత్రంతా పార్టీ చేసుకొని మెలకువతో ఉండడంతోనేమో జనాలు పెద్దగా గుడికి రాలేదు. అప్పుడు ఒకరు ఇప్పుడు ఒకరు అన్నట్టుగా వచ్చి వెళ్తున్నారు. నిజానికైతే ఈ గుడి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. శార్దూ అక్కడే కూర్చొని జాను కోసం ఎదురుచూస్తున్నాడు. తను ఎంతకీ రావడం లేదు. అసలు వస్తుందా రాదా అన్న అనుమానం మొదలైంది. అంతలోనే తను తప్పకుండా వస్తుందని అతని మనసు చెప్పింది. సమయం గడిచే కొద్దీ అతనిలో ఆశ సన్నగిల్లింది. అనుమానం ఎక్కువైంది. అసలు తను ఈ గుడికి వస్తుందా? మేరీ కరెక్ట్గానే విన్నదా? లేదంటే వేరే గుడికి వెళ్తుందా? ఎంతకైనా మంచిది పంతులు గారిని అడిగితే తెలుస్తుంది అనుకున్న అతడు గుడిలో పూజ చేసే పూజారి దగ్గరికి వచ్చి తన సెల్ ఫోన్లో ఉన్న జాను ఫోటో చూపించాడు. పూజారి గారు, ఈమె ఈ గుడికి వీకెండ్లో వస్తుందని చెప్పగా విన్నాను. నిజంగా తను ఇక్కడికి వస్తుందా? మీరెప్పుడైనా చూశారా అన్నాడు. ఆ పూజారి ఫోటోను చూడకుండానే, అయ్యా నేను కొత్త, ఈరోజే మొదటిసారిగా ఈ గుడిలో పౌరోహిత్యానికి వచ్చాను. ఈ గుడి పంతులు గారు మా మేనమామ. ఆయనకు కొంచెం సుస్థిగా ఉందని ఈరోజు నన్ను వెళ్ళమన్నారు. అందుకని నేను వచ్చాను. మా మామయ్య గారు ఉండి ఉంటే మీరు చూపించిన ఫోటోను చూసి ఆమె వచ్చేది రానిది చెప్పేవారు అన్నాడు. అతను అలా చెప్పేసరికి చావు కబురు చల్లగా చెప్పినట్టు అనిపించింది శార్దూకి. హతోస్మి అని నెత్తికి చేతులు పెట్టుకొని గుడిలోనే చితికిలబడ్డాడు. కళ్ళు మూసుకొని స్వామి నా జాను వచ్చేలా చూడు అని మనసులోనే దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించినట్టున్నాడు. జాను వచ్చింది. పంతులుగారికి పూజా సామాను ఇచ్చి అర్చన చేయిస్తోంది. కళ్ళు మూసుకొని ఉన్న శార్దూకి ఆమె వచ్చిందని అతని సిక్స్త్ సెన్స్ చెప్పింది. మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. చిన్న చిన్న పువ్వులున్న పింక్ కలర్ చీరలో ఆమె అప్పుడే విచ్చిన గులాబీలా ఉంది. ఆమెను చూసి ఆనందంతో అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఉద్వేగంతో అరచేతిలో చెమట పట్టింది. మెల్లిగా లేచి ఆమె దగ్గరికి వస్తుంటే అతని కాళ్ళు సన్నగా వణికాయి. అదోలాంటి అనుభూతికి గురయ్యాడు. రెప్ప వాల్చకుండా ఆమెను చూస్తూ ఆమె పక్కన నిలబడ్డాడు. ఆమె కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. అతని మనసు ఆనందంతో నిండిపోయింది.
పంతులు గారు పూజ చేసి ఆరతిస్తున్నారు. జాను పక్కన నిలబడ్డ 3 ఏళ్ళు నిండిన చిన్న పిల్లాడు జాను చీర పట్టి లాగుతూ గంట కొట్టించమని మారం చేస్తున్నాడు. జాను తను వచ్చేటప్పుడు ఒంటరిగా రావడం ఇష్టం లేక పక్కింటి అబ్బాయినో లేక తన స్నేహితురాలి కొడుకునో తోడు కోసం వెంట తెచ్చుకొని ఉంటుంది అనుకున్న శార్దు ఆ పిల్లాడిని ఎత్తుకొని గంట కొట్టించాడు. గంట చప్పుడు విని కళ్ళు తెరిచి చూసింది జాహ్నవి. పిల్లాడిని ఎత్తుకొని గంట కొట్టించి కిందికి దింపుతున్న శార్దు ఆమెకి కనిపించాడు. చప్పున పిల్లాడి చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుంది. హారతి తీసుకోమని పంతులుగారు చెప్పడంతో తను హారతి తీసుకొని పిల్లాడి కళ్ళకు హారతి అద్దింది. ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే బయలుదేరింది. ఆమె ఎప్పుడు గుడికి వచ్చినా పూజ చేయించుకొని చాలాసేపు అక్కడే కూర్చునేది. కానీ ఇప్పుడు అక్కడ శార్దు కనిపించడంతో ఆమె కూర్చోకుండానే వెనుతిరిగింది. అది చూసిన శార్దు ఆమెను వెళ్లకుండా ఆపడం కోసమని చెయ్యి పట్టుకున్నాడు. ఆమె కోపంగా అతన్ని చూసి తన చెయ్యి వెనక్కి లాక్కొని అతని చెంప చెల్లుమనిపించింది. గుడిలో ఉన్న ఆ కొద్దిమంది భక్తులు ఆ శబ్దానికి వాళ్ళ వైపు తిరిగి చూశారు. ఊహించని చర్యకు అతడు అవాక్కయ్యాడు. అప్రమత్తంగా తన చెయ్యిని చెంప మీద పెట్టుకున్నాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా వడివడిగా పార్కింగ్ వైపు వెళ్ళింది. మమ్మీ మమ్మీ అంటూ ఆమె వెనకాల ఆ చిన్నపిల్లాడు పరిగెత్తాడు. శార్దు పరిగెడుతున్న ఆ పిల్లాడిని ఆపి ఆమెను ఆంటీ అని పిలవకుండా మమ్మీ అని ఎందుకు పిలుస్తున్నావు? అనుమానంతో అడిగాడు. మా మమ్మీ కాబట్టి మమ్మీ అని పిలుస్తున్నాను. మా మమ్మీ అన్న ఆ పిల్లాడి పిలుపు జాను చెంప మీద కొట్టిన దెబ్బ కన్నా బలంగా తాకింది. ఆ పిలుపు అతని గుండె లోతుల్లోకి తూటాలా దిగింది. కథ కొనసాగుతుంది. ఇది నా సొంత కథ. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అప్డేట్ ఇస్తాను. వినండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి.